హాయ్ ఎవ్రీవన్. మేము సాటర్డే వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళామండి. ట్రైన్కి చూడండి ఎంతమంది జనం ఉన్నారో. అసలు ఒక పండగ వాతావరణంలా ఉంది. చూడండి, పండగలకి మనం వెళ్ళినప్పుడు ట్రైన్ స్టేషన్స్ అన్నీ ఖాళీ ఉండవు కదా. అలాగా తర్వాత ట్రైన్ దిగినామంటే మనకి బస్సులు ఉంటాయండి వాడపల్లి అని. మేము బస్సు ఎక్కాము. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ప్రత్యేకించి స్త్రీశక్తి పథకం అని అమలు చేస్తుంది కదండి, ఫ్రీ బస్సు. దానికి మాకు టికెట్కి అనేది అమౌంట్ తీసుకోలేదు. మన ఆధార్ కార్డ్ చూపిస్తే చాలండి, మనకి అలా టికెట్ ఇస్తున్నారు. ధవళేశ్వరం బ్రిడ్జ్ అండి. చూడండి అసలు గోదావరమ్మ ఎంత ఫుల్గా ఉన్నదో చూడండి. అసలు సముద్రం కెరటాలు వస్తాయి కదండి, అలా అనిపిస్తుంది మనకి. చూస్తూ ఉంటే చాలా అంటే చాలా ఫుల్గా ఉందండి. మనం గుడి దగ్గరలోకి వచ్చేసామండి, గుడి లొకేషన్లోకి. ఇంకా ఒక 2 minutes వెళ్తే మనకి గుడి వచ్చేస్తుంది. ఆ గుడి చూడండి, వెహికల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి చూసినప్పటికీ అనిపిస్తుంది మనకి దర్శనం ఎప్పుడు అవుతుందో ఏంటో, ఇన్ని వెహికల్స్ ఉన్నాయి అనేసి అనిపిస్తుంది అన్నమాట. చాలా భయం వేస్తుంది, ఎప్పటికి అవుతుందో, ఎప్పుడు రెట్లు వెళ్తామో అన్నట్టు అనిపించింది. కానీ త్వరగానే అయిపోయిందండి మాకు దర్శనం అనేది. వెళ్ళి దిగిన వెంటనే మనకి ఒకవేళ తెలియని వాళ్ళకి ఎవరికైనా సరే ఎవరిని అడిగినా చెప్తారు. అక్కడ హుండీ ఉంటుందండి. మనం గుడి చుట్టూరు 7 ప్రదక్షిణాలు చేసి 7 కాయిన్స్ అనమాట. అక్కడ హుండీ ఉంటుంది, 7 కాయిన్స్ అండ్ పువ్వులు కూడా దాంట్లో వేసి దండం పెట్టుకొని లోపలికి మేము దర్శనానికి వచ్చేసామండి. ఫ్రీ లైన్ అండ్ 50 రూపాయల టికెట్ ఎక్కువగా ఉందని 200 రూపాయల టికెట్కి తీసుకుని దర్శనానికి వచ్చేసాం. ఒక 1/2 hour పెట్టింది. దర్శనం అయిపోయాక గుర్తుంటాయని ఫోటోలు తీసుకున్నాం. ఇలా బయటికి వెళ్ళాలండి, మెట్ల మీద నుంచి బయటికి పంపిస్తారు. వాళ్ళు కిందన వచ్చే జనమంతా 7 రౌండ్లు తిరుగుతాం కదండి, ఆ తిరిగిన వాళ్ళనమాట వాళ్ళందరూ కూడాను. చూడండి ఎంతమంది ఉన్నారో. అలాగే 7 రౌండ్లు తిరగాలి. 7 రౌండ్లు తిరిగినప్పటికీ మాకు మినిమం 45 minutes పట్టిందండి. 7 రౌండ్లు తిరిగిన లాస్ట్కి అన్నదానానికి డబ్బులు సమర్పించి వచ్చేసామండి.